స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి 15, 16 గురించి రివైజ్ చేసుకున్నాం. ఆ రివైజ్ చేసుకుంటున్నప్పుడు ఒక చక్కటి పాయింట్ నేను మిస్ అయ్యాను. అది బురుజన ప్రభు చక్కగా చెప్తారనమాట. అంటే ఈ 16వ అధ్యాయంలో నేర్చుకున్న దాంతో మనము ముఖ్యంగా స్మరించుకోవాల్సింది 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఏంటంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన యొక్క ఏర్పాటు వల్లనే ఈ ఎవరైతే వైకుంఠానికి ద్వారపాలకులు ఉన్నారో జయ విజయులు వాళ్ళు భూలోకానికి వెళ్ళి కూడా భగవంతుణ్ణి మర్చిపోకుండా ఈవెన్ వైరత్వంతో అయినా కూడా సరే వాళ్ళు సర్వకాలావస్థల్లో భగవంతుణ్ణి నామస్మరణ మర్చిపోకుండా వాళ్ళు ఈ మన కుమారుల్ని అడిగినట్టుగా భగవంతుడు వాళ్ళకు ఆ కోరికను నెరవేర్చారు. అది మొదటిది. రెండోది ఏంటంటే ఈ రకంగా దానవులు భూమి మీద దితి గర్భం ద్వారా వాళ్ళు జన్మించడం వల్ల వారితో యుద్ధం చేయడం వల్ల స్వామికి ఏంటంటే ఆ యుద్ధం చేసే అనుభూతి కలిగింది. మూడోది ఏంటంటే ఎవరైతే జ్ఞానులుగా ఉండి భగవంతుని దయ వల్ల భక్తులుగా మారారో అటువంటి ఈ 4 కుమారులకు ఈ లీలంతా చూసి ఆనందించే అవకాశం, ఆ బ్లిస్, ఆ తన్మయత్వం పెరిగేటట్టుగా ఇవి అయినమాట. అయ్యి ఈ సంఘటనల ద్వారా వాళ్ళ యొక్క భక్తి ఇంకా దృఢంగా అయిందనమాట. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే ఈ ఈ 16వ అధ్యాయంలో జయ విజయుల గురించి, సనత్ కుమారుల గురించి ఆ వృత్తాంతం విన్న వాళ్ళకట ఏంటంటే భగవంతుడి దయ వల్ల, భగవంతుడి గురించి వినడం వల్ల మనలో కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక శక్తి మనకు లభిస్తుంది. ఎందుకు అంటే బుర్జన ప్రభు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఎట్లయితే మనం గోపికా గీతంలో చదువుతాం కదా, బ్రజగోపిలు ఏం చెప్పారు? తవ కథామృతం సప్త జీవత్ విధి విరీడితం కల్మషాభహం శ్రవణమంగళం శ్రీమదాతతం. అంటే ఇవన్నీ భగవంతుడి గురించి జరిగినటువంటి ఈ లీలలు వినడంతో మనకు శ్రవణ మంగళం, మనకు అది ఎంతో శుభప్రదం అవుతుంది. శుభప్రదం కాక భగవంతుడి గురించి వినడం వల్ల మనకుండే అశుభాలన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి ఈ వృత్తాంతం మనకు ఆ రకంగా 3 పాయింట్ల ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 వినడం వల్ల మనలో కూడా ఒక మంచి శుభం జరుగుతుంది అన్న విషయాన్ని ముగిస్తూ ఆ చాప్టర్ ఎండ్లో చెప్పారనమాట. అదే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా. నేను మిస్ అయిపోయాను. ఎనీవేస్, లేట్ అయినా పర్వాలేదు, మీకు అది చెప్పేసా, నా హ్యాపీ. ఇంకా 17వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ దానవులు ఇద్దరు వాళ్ళు జన్మించడము, తర్వాత వాళ్ళ జనన సమయంలో ఎటువంటి అపుష్యతనాలు, ప్రకృతిలో వికృతకరమైనటువంటి లక్షణాలు, ఉత్పాతాలు ఇవన్నీ ఎట్లా గమనించారు, తర్వాత ఏమేమి ఉత్పాతాలు వచ్చాయి, అది ఎవరంటే 1, 2, 3 మర్చుకు చెప్పగలరా? మొత్తం ఫస్ట్ ఏమో దేవతలు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆశ్వాసంతో భయాన్ని విడి వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోతారు. 2వ శ్లోకంలో దితి 100 సంవత్సరాలు వాళ్ళని గర్భంలోనే ఉంచుకొని, ఎందుకంటే యువతుల వాళ్లకు కష్టం కలగకూడదని తన గర్భంలోనే వాళ్ళను కాపాడుతుంది. తర్వాత వాళ్ళకు జన్మనిస్తుంది. ఇంకా 3వ శ్లోకంలో మనం ఏం మాట్లాడుకున్నాము? వీళ్ళు ఎప్పుడైతే జన్మించారో ఈ దానవులు అనేక రకమైనటువంటి దుశ్శకునాలు కనిపించాయి. ఎక్కడ కనిపించాయి? భూమి మీద, తర్వాత స్వర్గలోకాల్లో, అంతరిక్షంలో, ప్రతి చోట కూడా ఇటువంటి దుశ్శకునాలు కనిపించాయని చెప్పుకున్నాము. ఈ దుశ్శకునాల గురించి ఎవరైనా 1, 2 వాళ్ళ గుర్తునే చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చెయ్యాలి. గాలిలు విండ్ ఎలా వేస్తుందంటే అది పాము బుస్సు కొట్టినట్టు అలా అనిపించింది మాతాజీ. తర్వాత ఏవైతే చెట్లు ఉన్నాయో అవి వేళ్లతో సహా పెకిలించబడినవి. నేను తెలుగులో రాసుకున్నాను మాతాజీ, నాకు అది గుర్తుంది. తర్వాత ఏమంచి ఇంకా హెవెన్లీ ప్లానెట్స్ ఏవైతే గ్రహాలు ఉంటాయో అవి వాటి స్థితిలో ఉండకుండా వేరే స్థితికి వెళ్ళి, అంటే అది అపశకునం అనమాట. అలా ఉండకూడదు, వేరే దాంట్లోకి వెళ్ళి అవి తిరుగుతున్నాయి అనమాట. అన్ని చోట్ల అంధకారం ఉన్నది. తర్వాత గుర్తులో చెప్తున్నాను మాతాజీ, ఆవు ఏమొంచి
బ్లడ్ ఇస్తుంది, Yeah. రక్తం వస్తుంది అనమాట, పాలు బదులు. తర్వాత వర్షం బదులు పస్సు మాతాజీ, దాని తెలుగులో ఏమంటారు చీము. తెలీదు, అది కారుతుంటుంది, చీము. చీము కారుతుంది. తర్వాత సముద్రం అలలు కూడా చాలా ఎత్తున ఎగిసి పడుతుంటాయి. Yeah. ఇంకెవరైనా చెప్తారా ఇంకా మాతాజీ? చెప్పండి. చాలా మటుకు కమలముఖి చెప్పింది బ్యాక్ నుంచి చెప్పింది, ఫ్రంట్ నుంచి ఎవరైనా చెప్పుకుంటున్నా అండి. మాతాజీ పర్వతాలతో సహా భూమి కంపించిపోతుంది మాతాజీ. Yes. అవునమ్మా. అలాగే అంటే తోక చుక్కలు, ఉల్కలు, ఈ శని గ్రహం లాంటి కూడా అలాంటి గ్రహాలన్నీ కనిపిస్తా ఉంటాయి మాతాజీ. అన్ని దిక్కులు కూడా అగ్ని జ్వలింప చేయడం స్టార్ట్ చేస్తాయని చెప్తారు మీకు. కరెక్ట్ కరెక్ట్. తర్వాత ఈ మేఘాలన్నీ ఎంతో తేజమైన మేఘాలు కూడా కప్పబడిపోతాయి. అలాగే ఈ మెరుపులు మెదడు ఎలా ఉంటుందంటే విత్తహాసంలాగా ఉంటుందని చెప్పారు మాతాజీ. అంత భయంకరంగా ఉన్నాయని చెప్పారు. తర్వాత ఆడ నక్కలు విపరీతంగా నిప్పులు పక్కడం, వాటికి నక్కలు గుడ్ల గుబ్బలు తోడవి అవి ఎలుస్తాయని వెరీ చెప్పారు. గుడ్. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇవన్నిటి బట్టి చెప్పమ్మా. వాటికి తోడు కుక్కలు కూడా ఒక్కొక్కసారి సంగీతం లాగా, ఒక్కొక్క రోదన లాగా ఏడుస్తాయి. గాడిదలు కూడా ఖచ్చితంగా చాలా విపరీతంగా గాజిస్తాయని చెప్పారు మనకి. తర్వాత గాడిదల మాతాజీ చెప్పారు కదా, గోశాలలో పశువులు, అరణ్యంలో అన్ని కూడా మలమూత్రాలు విసర్జన చేస్తాయని చెప్పారు. అవును. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ కమలముఖి కవర్ చేసింది, ఆల్మోస్ట్ మిగతా లాస్ట్ పాయింట్స్ కవర్ చేసింది. సో థ్యాంక్స్. ఇటువంటి ఉత్పాతాలన్నీ మనకు వీక్షించేందుకు అవకాశం వచ్చింది మనకంటే ఆ సమయంలో. అప్పుడు ఆ సందర్భంలో శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఏదన్నా దానవుల యొక్క జన్మ జరిగితే ప్రకృతిలో ఇటువంటి వైపరీత్యాలు గోచరిస్తాయని చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, ఈవెన్ ప్రస్తుత కాలంలో కూడా ఈ దానవ ప్రవృత్తి గల జనాభా పెరిగినప్పుడు మనం ఇటువంటివి ప్రకృతి వైపరీత్యాలు చూసే అవకాశం ఉందని చెప్తూ, మళ్ళీ ఈ 15వ ఈరోజు మనం చదవబోయే శ్లోకంలో కూడా దాని గురించి మళ్ళా స్ట్రెస్ చేసి చెప్పారనమాట. 15వ శ్లోకము ఈరోజు శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అంటే, ఇవి జరుగుతున్న ఈ మార్పులు ప్రకృతిలో ఈ నలుగురు కుమారులు మిగతా వాళ్ళంతా ఏమనుకున్నారు, ఇంకా దీనికి అంతం వచ్చేసింది, ప్రళయం వచ్చేస్తుంది అని భయపడిపోతారు. అంటే జరుగుతున్న సంఘటనలను చూసి వాళ్ళు విచలితమవుతారు. శ్లోకం ఓకే. హరే కృష్ణ. దుష్ట్వాన్యాంశ్చ మహోపాతాన్ అతత్తత్వావిధ ప్రజాః బ్రహ్మపుత్రాన్ ఋతే భీతా మేనీరే విశ్వసంప్లవం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పద్మచార్య. దృష్ట్వాన్యాంస్య మహాత్పాతాన్ అతత్తత్వావిధ ప్రజాః బ్రహ్మపుత్రాన్ ఋతే భీతా మేనిరే విశ్వసంప్లవం. ఆ ఉత్పాదనను గాంచి బ్రహ్మదేవుని నలుగురు తనయులు జయ, విజయ, పతనమును మరియు తిది తనయులుగా వారి జన్మము నిరిగిన వారు తప్ప ఎల్లవారును బీతాహవహులైరు. ఆ విధంగా వారందరూ ఉత్పాదముల రహస్యము నెరుగక విశ్వప్రళయము సంభవించినదని భావించి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఈ యొక్క శ్లోకానికి కొంచెం శిలా ప్రభుపాదుల వారు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, ప్రస్తుత పరిస్థితుల్ని అప్పటి పరిస్థితులతో అన్వయిస్తూ, అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలనే విషయాలని కూడా ఈ భాషల్లో పొందుపరిచారనమాట. ఫస్ట్ మొదట ఏం చెప్పారంటే, భగవద్గీతలో 7th చాప్టర్లో ఈ ప్రకృతి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయి, వాటిని ఆచరించడం ఎంత ముఖ్యమో, వాటిని ఆచరించడం ఎంత కష్టమో కూడా, అదొక ఛాలెంజ్ అనమాట. అది 2 శ్లోకాల ద్వారా మనకు చెప్పారు. అవి ఏంటంటే 13, 14. ముందు 13 శ్లోకాలు ఏం చెప్పారు, త్రిభిర్గుణమయీ భావే ఏవి సర్వమిదం జగత్ అని చెప్పి, ఈ సమస్త భౌతిక ప్రకృతి కూడా ఏంటంటే ఆ త్రివిర్గుణం, ఆ 3 గుణాలతో, సత్వ, రజ, తమో గుణాలతోటి మోహింపబడింది. ఆ మోహా నుంచి రక్షించుకోవడము
చాలా కష్టం అని చెప్తూ 14 శ్లోకాలు ఏం చెప్పారంటే, మళ్ళీ అదే విషయాన్ని ఇంకొంచెం భగవానుడు ఇంకొంచెం దృఢంగా చెప్పారు. దైవీ శేషాగుణమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఏదైతే తన మాయ ఉందో తన వల్ల ఈ ఈ భౌతిక ప్రకృతికి సంబంధించి ఈ త్రిగుణాలను కూడినటువంటి ఆ దైవీ మాయ ఉంది కదా, అది అందరి వల్ల ఆ మాయను దాటలేరు. అంటే ఆ మాయ ప్రభావానికి చిక్కుకోకుండా ఎవరు బయటికి రాలేరు అని చెప్పారు. మరి ఏం చేస్తే ఈ మాయ నుంచి మనం బయటపడగలము? ప్రకృతి వల్ల, భగవంతుడి ఒక భౌతిక శక్తి వల్ల మనకు పెట్టే పరీక్ష నుంచి మనం ఎలా బయటికి రాగలుగుతామంటే, కేవలం భక్తి. ఆ భక్తి భావంతో ఎప్పుడైతే భగవంతుని సంపూర్ణ శరణాగతం చేసుకుంటామో, అప్పుడు మనం ఈ గుణాల యొక్క జాలం నుంచి, ఆ మాయా జాలం నుంచి రక్షించబడతామన్నమాట. అయితే మనం ఈ ఇద్దరు దానవులు జన్మ వల్ల ఏమేమి ఉత్పాతాలు సంభవించో మన పూర్వ శ్లోకాలు నేర్చుకున్నాం 3 నుంచి 14 దాకా. అయితే శిల ప్రభుపాద ఏమన్నారు అంటే, ఈ భౌతిక జగత్తులో అప్పుడేమో ఆ ఇద్దరు దానవులు గర్భం ద్వారా వాడు జన్మించినప్పుడు అటువంటి ఉత్పాతాలు అనేక సంభవించాయి. దానికి వాళ్ళకి ఆ జన్మ కారణం అని తెలుసుకున్నాం. కానీ ఈనాటికి కూడా మనకి ఎందుకు ఇట్లాంటి ఉత్పాతాలు మనం చూడగలుగుతున్నాము అంటే, మన ఇప్పుడు ప్రస్తుత ప్రజానీకంలో దానవులు లేదా దానవ నైజం అంటే దానవ ప్రవృత్తి ఏది మంచి చేయాలంటే, ఇంకోటి కష్టపెట్టింటే వాళ్ళ కష్టాలు చూసి ఆనందపడడం, తర్వాత ఇంకోటికి నష్టం కలిగించడం, ఒకళ్ళు హింస చేయడం, అది మాట ద్వారా, చేత ద్వారా ఏదైనా సరే, ఇవన్నీ దానవ లక్షణాలు అన్నమాట. భగవత్ స్మరణ లేకుండా భౌతికంగా ఎంజాయ్ చేయాలనుకుంటాం, ఇవన్నీ దానవ లక్షణాలు. ఇవన్నీ ఉన్న జనాభా వృద్ధి చెందడం మూలంగానే అటువంటి లక్షణాలు ఏవైతే హిరణ్యాక్షుడు జన్మించినప్పుడు చూశారో అటువంటి కొన్ని వైపరీత్యాలు అన్ని డిటో సేమ్ కాదు, కానీ కొన్ని మనకు ఇప్పుడు కూడా ఎందుకు చూస్తున్నామంటే, ఈ దానవ ప్రవృత్తి ఉన్న జనాభా పెరగడం వల్ల అని ఆయన నొక్కి చెప్పారనమాట. ముందు ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పారు, ఇప్పటి శ్లోకంలో కూడా భాషలో చెప్పారనమాట. ఒక ఇద్దరు అసురులు పుట్టినప్పుడే అంత ప్రకృతిలో అన్ని వైపరీత్యాలు కనిపించాయి కదా, అది ఊహించలేనివి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎప్పుడో ఎక్కడో ఒక్కో చోట ఇట్లాంటి ఊహించని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు రీసెంట్ గా మా దుబాయ్లో చాలా పెద్ద విపత్తి వచ్చింది. అది అందరికీ తెలుసు. ఏ యూట్యూబ్ పోయినా మీకు అదే తెలుస్తుంది, ఏ న్యూస్ పెట్టినా అదే వస్తుంది. ఎందుకంటే మస్కట్లో, సౌదీలో, యుఏఈలో అనూహ్యమైన వర్షాలు, తర్వాత వరదలు వచ్చి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగినాయి. ఇప్పటికీ ఇంకా దుబాయ్ పూర్తి తేరుకోలేదు దాని నుంచి, అంత దెబ్బతీసినాయి అన్నట్టు, అనూహ్యమైనట్టు అది. తర్వాత ఇది కాకముందే చైనాలో పెద్ద వరదలు వచ్చాయి. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో చూసుకుంటే విపరీతమైన వానల వల్ల ఎంత జన నష్టం అవుతుంది, ఆస్తి నష్టం అవుతుంది, జీవితం స్తంభించిపోతుంది. చార్ధామం అవన్నీ చూసుకుంటే అలాగైనా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఇవి కాక అడప మనం ఎక్కడో ఒక చోట కరోనా కేసులు ఉన్నట్టుగా మనం వింటున్నాం. అంటే ఇటువంటివన్నీ సాధారణంగా లేనివన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం. దీన్ని బట్టి ఏంటి అంటే, రోజుకి దానవ ప్రభుత్వ జనాలు పెరుగుతున్నారు అని తెలుస్తుంది అనమాట. మరి వాటిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఏం చేస్తే దాన్ని నిరోధించడమో లేకుంటే తగ్గించడమో చేయొచ్చు అంటే, శిలా ప్రభుపాదులు ఆయన ఈ భాషల్లో ఒక చక్కటి ఈ మార్గాన్ని మనకు సూచించారనమాట. ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే మనం వైదిక నాగరికత అంటే వేదిక సివిలైజేషన్ ని మనం పాటిస్తామో, దానివల్ల ఏంటంటే ఈ దానవ ప్రవృత్తి ఉండే సంతానానికి మనము అదుపు వేయచ్చు, అడ్డం వేయచ్చు, నిరోధించవచ్చు అనమాట. మన ఈ జీవనంలో అంటే మన సాంఘిక జీవనంలో నియమాలు, నిషేధాలు అవన్నీ గనక మనము పాటిస్తే, ఎందుకు పాటించాలి, మనకు అది శాస్త్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మను శాస్త్రంలో వాళ్ళు చెప్పారు ఏ రకంగా మనం ప్రవర్తించాలి, ఏ రకమైన ప్రవర్తన నిషేధం అని. అవన్నీ కనుక మనం చేసినాం అనుకోండి, చేస్తూ ఆ శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఈ గర్భాధాన సంస్కారం ఇవన్నీ మనం గనక పాటిస్తూ ఉంటే
అప్పుడు ఇట్లా దానవ ప్రవృత్తి గల జనాభా పెరిగేందుకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం కాము. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన సత్సంతానానికి మనము జన్మించే వాళ్ళము అవుతానటి దానవ ప్రవృత్తి మనము నిరోధించగలుగుతాం. భగవద్గీతలో ఏం చెప్పారంటే ఫస్ట్ చాప్టర్లో మనందరికి తెలుసు, అర్జునుడు యుద్ధం చేయను అనే దానికి కొన్ని కారణాలు చెప్పారు భగవంతుడితోటి. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే 39, 40, 41 శ్లోకాలు మాట్లాడుతూ వర్ణ సంకరం ఏంటి, కులక్షయం ఏంటి, ధర్మ నష్టం ఏంటి, దానివల్ల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఈ పెద్దవాళ్ళకు పిండాలు లభించవు, అన్ని విషయాలన్నీ చెప్తారనమాట. ఈ రకంగా అటువంటి పరిస్థితులు గనక ఏర్పడితే అవాంఛనీయమైనటువంటి సంతానము, ఆ సంతానం వల్ల ఏంటంటే ప్రపంచంలో నరకం లాంటి పరిస్థితులు ఏర్పడదంటే భూమి మీదే నరకం ఏర్పడుతుంది అని చెప్తారు. అందుకని నేను యుద్ధం చేయను, యుద్ధం చేసి ఈ రకం అంటే కారణంగా ఆయన చెప్పినప్పటికీ కూడా నిజంగా కూడా అట్లా జరిగితే వర్ణ సంకరాలు ఏది మనం ఈ సాంఘిక ధర్మాలు పాటించకపోతే తద్వారా మనకు ఎదుర్కొనే సంఘటనలు లేక ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇట్లుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది, ఎందుకు వీళ్ళు ఇట్లా వచ్చారో మనకు తెలుసు. ఎవరు దిత్తి కామాతురయ్యి తర్వాత మిగతా తన సిస్టర్స్ పోల్చుకొని సంతానం కావాలి అన్న తీవ్రమైన గాఢమైన కోరికతో కూడకూడని అంటే ఏ సమయంలో అయితే భర్తతో సంగమించద్దో అటువంటి సమయంలో భర్తను ఒత్తిడి తీసుకొచ్చి సంతానాన్ని కందనమాట. అందుకని ఆ సంతానంలో దానవ గుణం లభించింది. అంటే మనం అనాలైజ్ చేస్తే అన్నిటికంటే సూక్ష్మంగా చెప్పాలంటే అదంతా భగవంతుడి లీల, అది మనకు తెలుసు. కానీ మనం మామూలుగా చూడాలి అంటే సాంఘిక దృష్ట్యా ఆమె చేయకూడని విధానంతో ఆ రకంగా సంతానాన్ని కన్నది కాబట్టి వాళ్ళలో దానవ ప్రవృత్తి కలిగింది. అంతేకాదు ఈవెన్ కశ్యపుడు ఏంటంటే ఆయన ముందు వారిస్తాడు, అది తగదు, ఆ సమయం తగినది కాదు అని చెప్తాడు. ఆమెకు నయాన భయాన్ని ఎన్నో రకాలుగా చెప్తాడు. కానీ ఆఖరికి అతను భార్య చేసిన ఒత్తిడికి లొంగిపోవాల్సి వచ్చింది. కానీ అతని మనసు పూర్తిగా సంతోషం లేదు. అతని యొక్క మానసిక భావనలు కూడా ఆ సంతానం మీద మళ్ళా వ్యక్తీకరణం అవుతాయి. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే సంతానం కావాలనుకుంటారో ఏ గృహస్థుల్లో వాళ్ళు గర్భాధాన సంస్కారాలు పాటించి తర్వాత ఈ వైదిక విధానాలు అనుసరించి కృష్ణ చైతన్య భావంతో గనక వాళ్ళు కలిస్తే అప్పుడు వాళ్ళకి ఏంటంటే సత్సంతానం కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇట్లా సత్సంతానం అనేది కలుగుతుందో ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ చక్కబడతాయి అనమాట. శాంతి కలుగుతుంది ప్రపంచంలో, అనవసరంగా యుద్ధాలు అనేవి ఉండవు, ఇవన్నీ అనమాట. ఎప్పుడైతే ఈ నియమ నిబంధనలు పాటించరో, కేవలము జీవితంలో ఆనందిద్దాము అనే పశు ప్రవృత్తి ఉంటుందో అప్పుడేంటంటే వాడు ఈ నియమాలు పాటించకపోవడం వల్ల ప్రకృతి ద్వారా ఇచ్చే పనిష్మెంట్ ని తీసుకునే మనము రెడీగా కూడా ఉండాలి. అది ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. మోడర్నైజేషన్ పేరు మీద ఏంటంటే పెళ్లి కాకుండానే సంతానాన్ని కనడము, తర్వాత ఏమంటారు స్వలింగ వివాహాలు, మళ్ళా సక్రమైన పద్ధతుల్లో సంతానాన్ని కలగకపోవడం, వీటన్నిటి కారణంగా ఏమవుతుంది అంటే మనము ప్రకృతికి నియమాలకు వ్యతిరేకంగా మనం వర్తిస్తున్నందుకు ప్రకృతి ద్వారా ఇచ్చే పనిష్మెంట్లు కూడా మనం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆ పనిష్మెంట్స్ ఎట్లుంటాయనేది శిలా ప్రభుపాదులు చివరి లైన్లో చెప్పారు. ప్రకృతి నియమముల కఠినమగు ప్రతిక్రియలు, ఆమె యొక్క నియమాలు కఠినంగా అవి పాటించకపోతే కఠినమైన ప్రతిక్రియలు మనము అనుభవించాల్సి వస్తుంది. అందుకని మనకి ఈ ప్రకృతి ద్వారా అనేక వైపరీత్యాలు చూస్తున్నాం. మన పెద్దలు ఎప్పుడు ఇట్లాంటివన్నీ చూడలేదు. చాలా అంటే దుస్సంఘటనలు చూసింది అట్లాంటి వాళ్ళు ఎప్పుడో చాలా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కానీ ఇప్పుడు మనకు ఎక్కడ గుడ్ న్యూసే లేదు. పేపర్ ఇస్తే అంతా మనకు మనసుకు బాధ కలిగించే దృశ్యాలే మనం చూస్తుంటాం. ఇవి చెప్పుకుంటూ శిలా ప్రభుపాదుల వారు మళ్ళా ఆ దానవులు అయితే వాళ్ళు ఎప్పుడైతే జన్మించారో ఆ ఉత్పాతాలన్నీ చూసినాక ఏం జరిగింది అంటే ఆ దానవుల యొక్క ఏ రకంగా పెరుగుతూ వచ్చారనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తావాది దైత్యౌ సహసా
వ్యజ్యమానాత్మ పౌరుషౌ వివృధాతే అశమసారేణ సారేణ కాయేనాద్రిపతి ఇవ. కాయేనాద్రిపతి ఇవ. కృష్ణ చదవండి మాతాజీ. చదవాలి మాతాజీ. చదవండి. తావాదిదైత్యౌ సహసాయ వ్యజామనాత్మ సహసా ఆపండి పౌరుషౌ మాతాజీ. సహసా తర్వాత నెక్స్ట్ సహస. కొంచెం సహస వ్యాజమానాత్మ పౌరుషో బావృతాత్తేష్మాసారేణ కాయేనాద్రిపతి ఇవ. ఇది యందు వవృధాతే అశ్మసారేణ. వవృధాతే అశ్మసారేణ కాయేనాద్రిపతి ఇవ. థ్యాంక్స్ చదవండి. అది ఎందు ఆది ఉద్భవించిన మాతాజీ. ఆది అంటే ముందు. ఆది ఎందు ఉద్భవించిన ఆ దానవులిరువురును వెంటనే సాధారణముగా అసాధారణం. ఒక్క నిమిషం అసాధారణం ఎక్స్ట్రాడినరీ. అసాధారణముగా దేహ లక్షణములను ప్రదర్శింప నారంభించిరి. ఉక్కును బోలిన వారి కాయములు రెండు పెద్ద కొండల వలె వృద్ధి నొంది నారంభించెను. ఓకే, కరెక్టేనా మాతాజీ? నారంభించెను, వృద్ధిని ఆరంభించను. కరెక్ట్ చెప్పాలట. థ్యాంక్ యూ మాతాజీ. అయితే సామాన్యంగా ఒక శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు పెరిగేందుకు ఒక నియమిత కాలం ఉంటుంది. కానీ వీళ్ళేంటి అసాధారణం. అది కాక ఈ సృష్టిలో మొట్టమొదటి దానవులట వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే జన్మించారో ఉద్భవించారో వెంబడే వాళ్ళ యొక్క దేహ లక్షణాలు మామూలు శిశువుని పోలేవు అనమాట. అసాధారణంగా ఉన్నాయట. అసాధారణంగా ఉండడం కాక వాళ్ళ దేహం ఎట్లుందంటే ఉక్కులాగా చాలా గట్టిగా ఉంది. అండ్ వాళ్ళు పెరగడం, వాళ్ళ ఆకారాలు ఎట్లుందంటే కొండల్లాగా పెరిగిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఎంత శక్తిమంతులు మనం ఊహించుకోవచ్చు. శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ సందర్భంలో ఏం చెప్పారంటే సామాన్యంగా రెండు రకాల వ్యక్తులు మనం చూడొచ్చు. కొందరు తరగతుల జనులు అన్నారు, కొందరేమో దానవులైతే కొందరు దేవతలు. దేవతలు అనేవాళ్ళు ఏంటంటే మన మానవ జాతి ఆధ్యాత్మికంగా ఎట్లా ముందుకు వెళ్ళాలో ఆ పదంలో వాళ్ళు మనకు సంబంధం కలిగి ఉంటారు. అందుకే కదా మనం యజ్ఞాలు చేసి పూజలు చేసి దేవతలను ఆనందపరిచి తర్వాత భగవంతుడికి పూర్తి యజ్ఞ ఫలాన్ని సమర్పించి తద్వారా దేవతల ద్వారా ఈ ప్రకృతి పరమైన కానుకలు పొందుకుంటూ మనం భగవంతుని దేవతల్ని ఆరాధిస్తుంటాం. కానీ సరేదా మాతాజీ మ్యూట్లోకి వెళ్ళండి. దానవులు ఏంటంటే ఈ మానవ జాతిలో మన దేవతలైతే ఆధ్యాత్మిక అభివృద్ధిలో తోడ్పడితే వీళ్ళేంటంటే భౌతిక అభివృద్ధితో మనకు వాళ్ళకు ఉండే కనెక్షన్ ఏంటంటే భౌతిక అభివృద్ధితో సంబంధం అన్నమాట. ప్రస్తుత కాలంలో ఇదే మనం చూస్తుంటాం అన్నమాట. ఆధ్యాత్మిక పరమైనటువంటి వృద్ధి కంటే భౌతికంగా ఎవరికి వాళ్ళు చాలా పటిష్టంగా ఉండేటట్టు సైన్యాన్ని పెంచుకోవడం ప్రతి దేశం, తర్వాత వాళ్ళకి న్యూక్లియర్ బాంబులు కనుక్కోవడం, తర్వాత కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఇంధనాలు కనుక్కోవడమే కానీ కొత్త వస్తువులు అంటే వాళ్ళు భౌతికంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అన్న దృక్పథమే ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఆ దానవ ప్రవృత్తి మళ్ళీ ఇప్పుడు ఉంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే ఈ దానవులు ఏంటంటే దితి గర్భం నుంచి వచ్చినాక వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెట్టారు. ఎంత పొడుగ్గా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ దేహం ఎంత అనూహ్యంగా ఉందంటే వాళ్ళు నిల్చున్నప్పుడు అంత పొడుగ్గా ఉండి ఆకాశం వాళ్ళకి తగులుతుందా అన్నట్టుగా ఉండేవారట. అంతేకాక చాలా విలువైన నగలతోటి చక్కగా అలంకరించుకొని ఆహా ఇదే జీవితానికి పరమార్థము ఉన్నట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ జయ విజయులు ఎవరైతే ఆధ్యాత్మిక లోకానికి, జగత్తుకు, వైకుంఠానికి ద్వారపాలకులు అవుతారో వాళ్ళు ఈ భౌతిక జగంలో జన్మించినప్పుడు
వీళ్ళేంటంటే ఆ శాప కారణంగా ఈ దైవత్వము అనే విషయాన్ని పూర్తిగా వదిలేశారు. దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోవడే కాదు, భగవంతుడి పట్ల ఈర్ష్యాభావం కూడా ఉండేది. ఆ పర్ఫెక్ట్‌గా ఆ పాత్ర పోషణను భగవంతుడి కటాక్షం వల్ల ఈ జయ విజయులు హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్లాగా ఆ పాత్రను పోషించారనమాట. కాబట్టి ఏంటంటే మనకు అది వినేందుకు అరే వీళ్ళు ఇలా ఉన్నారని తెలిసినప్పటికీ భగవంతుడికి, కుమారులకు, బ్రహ్మకు వాళ్ళందరికీ ముందే తెలుసు అనమాట. వాళ్ళు భగవద్ ధ్యాస అనేది లేకుండా ఎప్పుడూ భౌతిక ధ్యాసలో ఉండి వాళ్ళని వాళ్ళు సంతోషపరుచుకొని ఏ రకంగా వృద్ధి పొందాలి, ఏ రకంగా బలాన్ని ఇంకా పొందాలి అన్న ఆలోచనలతోనే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము, శిలా ప్రభుపాద ఎందుకు వాటిని అంతగా చెప్తున్నారు అంటే, ప్రస్తుతం మనలో ఉండే ఈ ప్రవృత్తి, మనం ఏమైతే మనకు మనం సెల్ఫ్ కాన్సన్ట్రేట్‌గా ఉండి, మనల్ని మనం బాగా చేసుకోవాలి, ఇతర వాడిని నష్టపెట్టైనా అనుంటాం. ఆ దానవ ప్రవృత్తులన్నీ కూడా ముందు మనము ఈ ఆది దానవులైనటువంటి ఆ ఇద్దరు సోదరుల యొక్క ప్రవర్తన బట్టి మనం తెలుసుకోవచ్చు. 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శిలా ప్రభుపాదు, ఈ దానవులు ఇద్దరు పుట్టారు కదా, ఇప్పటిదాకా పేరు గురించి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు వాళ్ళకు నామకరణం జరిగింది. నామకరణం జరిగినాక ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే విషయం గురించి ఈ శ్లోకంలో చర్చించారు. 18th శ్లోక కదా, 17th. అవును మాతాజీ, 17th శ్లోకం మాతాజీ. సారీ, ఓకే. అందరూ తెలుగు పుస్తకాలు చూసి నేను ఇంగ్లీష్ శ్లోకం తీసుకొని దాన్ని బట్టి చదువుతున్నా, అట్లుంది నా పరిస్థితి. ఓకే. దివి స్పృశౌ హేమ కిరీట కోటిభిర్ నిరుద్ధ కాష్టౌ సుహృద్ అంగదా భుజౌ గాం కంపయంతౌ చరణైః పదే పదే కట్యా సుకాంచార్కమతి ఎంత లేదు ఒకసారి చార్క్యం మాతాజీ. క్షార్కం అది సుఖాం చార్క్యం క్షార్కం అతిథ్య తత్సతుః. ఇంగ్లీషు హిందీ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నా. సరే, ఎవరైనా ఒకసారి చదవండి ఒకసారి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జయలక్ష్మి మాత చదవండి. దివి స్పృశో హేమ కిరీట కోటిభిః నిరుద్ధ కాష్టౌ స్ఫురదంగదాభుజౌ గాం కంపయుంతౌ చరణైః పదే పదే కట్యా సుకాంత్యార్కమతీత్యతస్తతుః. దేహములు అతి పొడవుగా నుండి తమ సువర్ణ కిరీటాగ్రభాగములచే వారు ఆకాశమును చుంబించున్నట్లుగా నుండిరి. వారు సమస్త దిక్కులను నిరోధించిరి. వారు నడుచున్నప్పుడు ప్రతి అడుగుకు భూమి కంపించెను. వారి భుజములు తేజోమయముగు కంకణములతో అలంకృతమై ఉండెను. సుందరముగు మొలనూలుతో చక్కగా అలంకరింపబడిన కటి ప్రదేశముతో సూర్యుని కప్పివేయనట్లుగా వారు నిలిచి ఉండిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా వాళ్ళకి నామకరణం జరగలేదు. నామకరణం జరిగేది 18వ శ్లోకంలో. నేను ఒక శ్లోకం ముందు వెళ్ళిపోయా. ఈ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇంకా వాళ్ళ యొక్క శరీర ఆకృతి గురించి వర్ణిస్తున్నారు అనమాట. ఇంతకుముందు చదువుకున్నట్టు వాళ్ళు ఎంత పొడుగా ఉన్నారంటే వాళ్ళు పెట్టుకున్న స్వర్ణ కిరీటము అంచులు ఆకాశాన్ని తగులుతున్నంత పొడుగా ఉన్నారు, అంత ఎత్తుగా ఉన్నారట వాళ్ళు. తర్వాత వాళ్ళ యొక్క శక్తి కారణంగా, వాళ్ళ యొక్క భయంకరమైన ఆకృతి కారణంగా సమస్త దిక్కుల్ని కూడా వాళ్ళు నిరోధించారు. అంత శక్తివంతులు. ఎంత శక్తివంతులు అయ్యా వాళ్ళు అంటే, వాళ్ళు వేసే ప్రతి అడుక్కట భూమి కంపించిపోయిందట. అంటే ఆ అడుగులకు ఉండే ఆ శక్తి, దాన్ని బట్టి అంతే కదా, అంత ఎత్తు ఆకాశం ఎత్తు మనిషికి కాళ్ళలో ఎంత పవర్ ఉండాలి. అందుకని వాళ్ళు నడిచేటప్పుడు భూమి కంపించిందట. తర్వాత ఇంత పెద్ద ఆకారం కలిగినప్పటికి కూడా వాళ్ళ యొక్క భుజాలు అవన్నీ చక్కటి తేజోమయంగా ఆభరణాలతో అలంకృతమై ఉన్నాయట. తర్వాత వాళ్ళు ఉండే కటి ప్రదేశం అంటే అబ్డామిన్ ఏరియా అంత పొడుగుంది కదా, సూర్యుని కప్పేసినట్టుగా ఉంది అన్నమాట. వాళ్ళు నిల్చుంటే ఆ సూర్యుని యొక్క కాంతిని మొత్తం కప్పివేసినట్టుగా వాళ్ళ కటి ప్రదేశం ఉంది అని వాళ్ళ యొక్క ఈ ఆకారం గురించి చెప్తూ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, దాని పరపోటు చాలా చిన్న చిన్న పరపోటు ఇచ్చారు. ఈ దానవ నాగరికత యందు ఏంటంటే వాళ్ళ దేహాన్ని వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళ అణువుగా వాళ్ళు మలుచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తుంటే చూడండి, చాలా చోట్ల జిమ్లు విపరీతంగా ఉన్నాయి. 6 packs 8 packs అని డెవలప్ చేసుకుంటున్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళ సంగతి వదిలేయండి.
అదే అందరిలో ఆ శరీరాన్ని చక్కగా పెట్టుకొని మలిచినట్టుగా చెక్కినట్టుగా ఉండాలి అన్న కోరిక ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుందట. ఆ అభిరుచి ఎక్కువైపోయింది. తర్వాత వాళ్ళంతా ఆ ఆ బలం వల్ల వాళ్ళు నడుస్తుంటే భూమి కంపించిందని చెప్పాం కదా. తర్వాత వాళ్ళు నిలిచినప్పుడు అన్ని వైపులా దిక్కులు కవర్ అయిపోయేది, సూర్యుడు కవర్ అయ్యేది. చెప్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే, ఏ జాతి గనుక ఈ రకంగా స్ట్రాంగ్ ఫిజిక్ కలిసి ఉంటారో, దేహదారుఢ్యం కలిగి ఉంటారో, వారిని ఏమనుకుంటారు అంటే ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వాళ్ళు అని. ఈ ఈ అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా మనం క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు చూడొచ్చు. యూకే వాళ్ళు కానీ, తర్వాత సౌత్ ఆఫ్రికన్స్ కానీ, తర్వాత ఆస్ట్రేలియన్స్ కానీ మనతో పోలిస్తే వాళ్ళు పొడుగ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. వాళ్ళందరినీ అందుకే ఏమంటారంటే అడ్వాన్స్ కంట్రీస్ అని. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్ని ఎందుకు మనం అడ్వాన్స్ అంటే ప్రగతి చెందిన దేశాలు అంటామంటే దాంట్లో ఒక కారణము వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడం అనమాట. అక్కడ ఉండే ప్రజలు చాలా దృఢంగా ఉంటారు. అంటే వాళ్ళకి మంచి ఆహారం అవన్నీ ఉండడము, వాళ్ళ జీవన విధానం వల్ల కూడా వాళ్ళు ఈ దేహదారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి జనాభా ఉన్న దేశాల్ని ఈ పురోభివృద్ధి చెందిన అడ్వాన్స్ దేశాలని భావిస్తారు. కానీ ఒక గమ్మత్ ఏంటంటే మన వీళ్ళు ఉంటారు కదా, ఎవరు నల్లవాళ్ళు, వాళ్ళు కూడా చాలా బాహువులు చాలా బలంగా ఉంటారు. కానీ ఆ కంట్రీని మటుకు మళ్ళా ప్రపంచంలో అడ్వాన్స్డ్ కంట్రీగా చెప్పుకోరు. మళ్ళీ అక్కడ జరగాల్సిన అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని ఈ రకంగా అణగదొక్కి పైకి రాకుండా చేస్తారు. మనకు అది చరిత్రలు తెలిసినాయి. సౌత్ ఆఫ్రికాలో విన్న వాళ్ళ మీద చేసిన దురాచారాలు అన్నీ. కానీ సామాన్యంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఉన్న దేశాలు అడ్వాన్స్ కంట్రీస్గా చెప్తారని శిలా ప్రభుపాద చెప్తూ ఇప్పుడు ఆ నామకరణం గురించి వస్తుంది అనమాట. ఈసారి తెలుగు ట్రై చేస్తా. ప్రజాపతి నామ తయోరకార్షీత్ ప్రాగ్ స్వదేహాత్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం విదు ప్రజా యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి. ప్రజాపతిర్నామ తయోరకార్షి ద్యప్రాక్ స్వదేహాత్యమయోరజాయత తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజా యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః. ప్రజాపతియగు కశ్యపుడు తన కవలసుతులకు నామకరణం కావించెను. మొదట జన్మించిన వానికి హిరణ్యాక్షుడనియు, దితి తొలుత గర్భమున దాల్చిన వానికి హిరణ్యకశిపుడనియు అతడు నామము నొసగెను. హరే కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ దితి గర్భంలో జన్మించినటువంటి ఆ దానవులు ఇద్దరికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని పేర్లు ఇవ్వబడ్డాయని చెప్తున్నారు. సామాన్యంగా ఇప్పుడు ప్రస్తుత రోజులు కూడా ఎవరైనా ట్విన్స్ ఉన్నారనుకోండి, నేను పెద్ద అనుకుంటారు వాళ్ళలో. కానీ ఎవరు పెద్ద, ఆ కవల పిల్లల్లో ఎవరు పెద్ద అని నిర్ణయించేందుకు ఆ రోజుల్లోనే మనకు ఒక ప్రామాణిక స్టాండర్డ్ వైదిక గ్రంథం ఉంది. దాని పేరు పిండ సిద్ధి అని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. థ్యాంక్స్ టు శిలా ప్రభుపాద్. మనకు ఎవరికైనా చెప్పాలంటే రిఫరెన్స్ కి ఇంత మంచి విషయాన్ని మనకు శిలా ప్రభుపాదుల వారు అనే భాష్యం ద్వారా చెప్పారు. ఆ శాస్త్రం బట్టి, ఆ వైదిక గ్రంథం బట్టి ఏంటంటే ఈ గర్భధారణలో ఎవరు ముందు ఎవరు తర్వాత అనే విషయం మన అవగాహన వచ్చేలాగా చక్కగా వర్ణించబడిందట. ఎప్పుడైతే పురుషుని వీర్యం యోని అండంలోకి 2 క్రమబిందులుగా చేరినప్పుడు అప్పుడు 2 పిండాలు వృద్ధి అవుతాయట. అయితే ఆ పిండాలు 2 వచ్చినప్పుడు మొట్టమొదట గర్భధారణ జరిగినప్పుడు ఏర్పడింది, తర్వాత సెకండ్ వస్తాడనమాట. తర్వాత ఏర్పడిన వాడు ముందు వస్తాడు. కానీ సామాన్యంగా మనం ఏమనుకుంటాం, ముందు జన్మించిన వాడు పెద్దవాడు, తర్వాత జన్మించిన వాడు చిన్నవాడు అనుకుంటాం కదా. కానీ ఈ పిండ స్థితి శాస్త్రం బట్టి, ప్రమాణం బట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే 2 పిండాలు వృద్ధి అయితే తల్లి గర్భాన్న
అప్పుడు ఎవరైతే కన్సీవ్ అవుతారో వాళ్ళు సెకండ్ జన్మిస్తారు. తర్వాత సెకండ్ వచ్చిన వాడు గర్భంలో చేరిన వాడు ముందు జన్మిస్తాడు అనమాట. కాబట్టి ఫస్ట్ వచ్చిన శిశువుకి ఇక్కడ కశ్యపుడు హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు. తర్వాత తొలి సంతానము ముందుగా ఎవరైతే ఏమంటారు ఆ గర్భధారణ వల్ల వచ్చారో అతనికి హిరణ్యకశిపు అని పేరు ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు పేరు అంటే ప్రజాపతి అయిన కశ్యపముని ఆ ఇద్దరికి తన సొంతగా ఆ నామాలు ఇచ్చారనమాట. హిరణ్యాక్షుడు అంటే గర్భమునందు చేరిన రెండవ శిశువు, అది ముందు జన్మిస్తారు. తొలత జన్మించగా హిరణ్యకశిపు అంటే తొలత గర్భంలో చేరినందున రెండవ శిశువునికి వెనుక ఉన్నవాడు. అంటే ముందు ఫస్ట్ కన్సీవ్ అవుతారు, సెకండ్ కన్సీవ్ అయినవాడు ముందు ఉంటాడు కాబట్టి వాడు ముందు వస్తాడు అనమాట. ముందు కన్సీవ్ అయిన రెండో శిశువుగా వస్తాడు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా మనకు క్లారిటీ ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే జన్మ తీసుకుంటారో వాడు రెండో టైము కన్సీవ్ అయినవాడు. తర్వాత వచ్చిన వాడు మొట్టమొదట అతను తల్లి గర్భంలో ప్రవేశించాడు అని మనకు అవగాహన కలగడం ఈ శ్లోకం ద్వారా శిలా ప్రభుపాద భాష్యం ద్వారా వివరణ లభిస్తుంది. మాకు భక్తి వైభవం చేసినప్పుడు దీని గురించి పెద్ద డిస్కషన్ ఉంది. గుర్తుందా రసరాణి? ఎవరు పెద్ద, ఎవరు ముందు, ఎవరు పెద్ద అనే విషయంలో. ఇప్పటికి కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం, పిల్లలు నేను పెద్ద అంటే నేను పెద్ద అని కొట్లాడుకుంటుంటారు అనమాట. ఎందుకంటే ఈ శాస్త్రబద్ధమైనటువంటి క్లారిటీ మనకు లేనందువల్ల. 19th శ్లోకంలో మాతాజీ ముగ్గురు నలుగురు పుడుతుంటారు వాళ్ళకి మాతాజీ, ముగ్గురు నలుగురు ముగ్గురులో కూడా అంతే. ఎవరు లాస్ట్ వస్తారో వాళ్ళు ఫస్ట్ కన్సీవ్ అయినట్టు. తల్లి గర్భంలో ఫస్ట్ కన్సీవ్ అయింది, లాస్ట్ వచ్చిన బేబీ. ఎందుకంటే మాతాజీ వాడు కన్సీవ్ అయిన తర్వాత నెక్స్ట్ బెడ్ అడ్డం ఉంటారు కదా. డెలివరీ అవ్వాలి అంటే ఫస్ట్ బెడ్ అవ్వలేదు కదా మాతాజీ, వీళ్ళిద్దరిని దాటుకున్న డెలివరీ. అందువలన వాళ్ళు ఫస్ట్ అన్నమాట. పెద్దవాళ్ళే లాస్ట్ వస్తారు, అది వాళ్ళు లాస్ట్ వస్తారు, చిన్నవాళ్ళు ముందు వస్తారు. అది ఒకటి జస్ట్ క్లారిటీ. అంటే మన దాంట్లో చూడండి, ప్రతి దానికి శాస్త్రరీత్యా మనకు మంచి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అందుకని ఆ శాస్త్ర జ్ఞానం, ఆ శాస్త్ర చక్షు చాలా ఇంపార్టెంట్ మనకు. అవి మనకి ఎవరి ద్వారా లభిస్తుంది? ప్రామాణిక గురువు ద్వారా లభిస్తుంది. 19th శ్లోకాలో ఈ హిరణ్యకశిపుడు యొక్క చెప్పండి అమ్మా, చెప్పండి రాజీ. మరి ఇప్పుడు ఇక్కడ అన్న ఎవరు, తమ్ముడు ఎవరు? అన్న ఎవరు మీరు చెప్పండి ఎక్స్ప్లెనేషన్ బట్టి. హిరణ్యకశిపుడు అన్నాడు. ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది, కానీ మరి ఇప్పుడు బయటకు వచ్చింది ఫస్ట్ పెద్ద పిల్లడు అంటారు కదా. అది అట్లా అనుకుంటాం మనం, సామాన్య ప్రజల్లో ఇంపార్టెంట్ అది కదా చెప్తుంది. ముందు అన్న హిరణ్యకశిపుడు అవుతాడు, రాలేరు, అది కదా చెప్పుకుంటుంది. ఎవరైతే ఫస్ట్ పుడతారో వాళ్ళు చిన్నవాళ్ళు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ రెండోది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ కేసులో హిరణ్యకశిపుడు అన్న అవుతాడు, హిరణ్యాక్షుడు తమ్ముడు అవుతాడు. అంటే ఇది ఓన్లీ కవలల విషయంలోనే కదా? అంతే. అవునమ్మా, మిగతా దాంట్లో ఈ డౌటే ఉండదు కదా, అది క్లియరే కదా అది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో రాజీ మీకు జవాబు కూడా వస్తుంది. 1-2 శ్లోకాల తర్వాత హిరణ్యాక్షుడు ఎవరు, హిరణ్యకశిపుడికి ఏంటి అనేది మీకు అందులో క్లారిటీ వస్తుంది. ఓకే. 19th శ్లోకాలు ఏంటంటే, హరే కృష్ణ, హిరణ్యకశిపుకు ఆ శక్తి ఎలా వచ్చింది, ఆ శక్తి కారణంగా అతను ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఈ 19th శ్లోకాల్లో చెప్తారనమాట. ఈరోజు 20 దాకా చేసి ఆపుదాం అనుకుంటున్నాను, పర్మిషన్ ఇస్తుంది తల్లి. చక్రే హిరణ్యకశిపుర్ చక్రే హిరణ్యకశిపు దోర్భ్యాం బ్రహ్మవరేణ చ వశే సపాలాల్లోకాం స్త్రీన కుతో మృత్యురుద్ధతః. స్త్రీన్ అన్నమాట, అది స్త్రీన కుతో మృత్యురుద్ధతః. హరే కృష్ణ, చదవండి. చక్రే హిరణ్యకశిపుర్దోభ్యాం బ్రహ్మవరేణ చ వశే సపాలాల్లోకాం స్త్రీన కుతో మృత్యురుద్ధతః. కాదు, స్త్రీన్ అన్నప్పుడు హిరణ్యకశిపుడు అకుతో అంతే అన్నాను మాతాజీ, మృత్యురుద్ధతః అన్నాను. నకుత కాదు, అకుత అంటున్నా. చదవండి. హరే కృష్ణ, హరే కృష్ణ, చదవండి.
అగ్రజుడగు హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరములను బడిసినందున ముల్లోకములలో ఎవని నుండి మృత్యు భయమును కలిగి ఉండలేదు. ఆ వరదానముచే అతడు గర్వితమతుడై ఉండి ముల్లోకములను తన ఆధీనంలోనికి తెచ్చుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, ఏంటి వరాలు అని అనుకుండొచ్చు కదా, బ్రహ్మ నుంచి వచ్చిన వరాలు ఏంటని. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద గారు ముందే ఏం చెప్తుంటే ముందు అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా 7వ స్కందంలో దీని గురించే ఉంటుంది. కాబట్టి అప్పుడు హిరణ్యకశిపుడికి ఆ వరాలు బ్రహ్మ నుంచి ఎందుకు వచ్చాయి అనే విషయం తెలుస్తుంది. అయితే హిరణ్యకశిపుడు బ్రహ్మను తన తపస్సు ద్వారా సంతోషపెట్టి ఆయనే వరాలు పొందాడు. ఆ వరాలు ఎట్లుంటాయంటే ఒక రకమైన అమరత్వం అని ఎందుకన్నారంటే అమరుడుగా ఎవ్వరూ కాలేరు. అది ఇంకోటి, నేను నీకు మృత్యువు లేకుండా నీకు వరం ఇచ్చే శక్తి ఎవరికి లేదు, అది బ్రహ్మ స్వయంగా ఒప్పుకున్నాను. నాకే మృత్యు అనేది ఉంది, నేను నీకెట్లా అమరత్వాన్ని ఇస్తాను అంటారు. అప్పుడు ఇవి హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు, అనేక రకాలుగా తనను ఈ పృథ్వీలో ఈ భౌతిక జగత్తులో ఎవ్వరి ద్వారా, భౌతిక జగత్తుని దేవతల్లో కూడా ఎవ్వరి ద్వారా తనకంటూ మరణం ఉండకుండా అతను వరాల్ని పొందుతాడనమాట. దీనికి శిలా ప్రభుపాదుల వారు చక్కగా భాషలో ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే వీళ్ళెవరు సాధారణ అసురులు కాదు, వాళ్ళు భగవంతుని యొక్క సేవకులు, పర్సనల్ అసిస్టెంట్స్ అన్నమాట. వాళ్ళు ఆ వైకుంఠధామం నుంచి వాళ్ళు శాపవశాత్తన ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పటికి కూడా ఇంకా ఆ సాధారణ వ్యక్తులు ఎవ్వరి చేత్తో కూడా వాళ్ళకు మరణాన్ని పొందడం వాళ్లకు ఆమోదం కాదనమాట. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ మరణం అంటూ సంపాదిస్తే కూడా అది ఆ స్వామి చేతిలోనే వధింపబడాలి, కానీ ఇంకోళ్ళ ద్వారా వాళ్ళు వధించబడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకున్నారు. అందుకని ఈ జగత్తులో, భౌతిక జగత్తులో ఎవ్వరు కూడా హిరణ్యకశిపుని వధించలేనటువంటి స్థితికి అతను చేరుకున్నాడు అనమాట. చేరుకున్నప్పటికీ ఆఖరికి అంత పవర్ఫుల్ వ్యక్తి కూడా ఒక స్టేజ్ లో స్వామి చేతిలో మరణించాడు. దీన్ని బట్టి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 ఎవ్వరు కూడా ఈ భౌతిక స్థితిలో ఉండే లక్షణాలు 4 ఆ వాటి నుంచి తప్పించుకోలేరు. వాడు ఎంత బలవంతుడు గాని, ఎంత శక్తివంతుడు గాని, ఎంత భాగ్యవంతుడు గాని, ఎవరైనా సరే ఒక వ్యక్తికి వాళ్ళ కాల నిర్ణయం అంటే ఫలానా సమయంలో అతను మృతి చెందాలి అని రాసుంటే అది ఆ రకంగానే వాళ్ళు మరణించాలి. ఇది ఆ మెసేజ్ని అంటే ఆ ఒక సందేశాన్ని భగవంతుడి హిరణ్యకశిపు, హిరణ్యాక్షుల ద్వారా మనకు అందజేశారనమాట. అంత గొప్ప బలవంతులై ఆకాశాన్నంతే అంత అజానుబాహులై అన్నిటినీ వాళ్ళు నిరోధించగల శక్తి గల వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు శాశ్వతం కాదు. ఒకానొక సమయంలో వాళ్ళు కూడా మరణాన్ని పొందాల్సిందే కదా అనే విషయాన్ని మనకు వీళ్ళిద్దరి వృత్తాంతం ద్వారా భగవంతుడు మనకు బోధిస్తున్నారని చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం అందరినీ జయించినప్పటికీ, ముల్లోకాలను ఆధీనంలో తీసుకున్నప్పటికీ, కానీ ఎంత చేసినప్పటికీ ఈ జీవితాన్ని, నువ్వు శ్వాస తీసుకోవాల్సిన క్షణాన్ని నువ్వు మటు కొనలేవు. నీకు ఎంత రాసుంటే అంతే వస్తుంది అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఎందరో చక్రవర్తులు రాజ్యాధికారాన్ని పొంది ఉండిరి, కానీ వారు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయి. ప్రపంచ చరిత్ర అది. ఇదివరకు అలెగ్జాండర్ ది గ్రేట్, అది ఆయన చిన్నప్పుడు మనం నాన్ డీటెయిల్స్ చదువుకున్నాం. అతను మొత్తం ప్రపంచ యాత్ర చేసి, విజయయాత్ర చేసి అనేక దేశాలని జయించాడు. ఆఖరికి ఆయనే పోతున్నప్పుడు ఏం చెప్పాడంటే అతని వాళ్ళ అనుచరులకు అతన్ని పాతి పెట్టి చేతులు మటుకు బయట ఉంచమన్నాడు. అంటే ఇట్లా మొత్తం అనేక రాజ్యాలని ఓడించిన సామ్రాజ్యపతి అయిన అలెగ్జాండర్ కూడా రిక్త హస్తాలను తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఈ మరణం ముందు, తర్వాత భగవంతుని శాసనం ముందు నీ అధికారం గాని, నీ భాగ్యం గాని ఏది కూడా పనికిరాదు. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే ఎప్పుడో ఒకసారి ఆ మృత్యువు నోట వాడు చిక్కాల్సిందే. ఈ విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా మళ్ళీ ఒకసారి శిలా ప్రభుపాదుల వారు నొక్కి చెప్తున్నారు. 21వ శ్లోకం చేసి
మనం ఆపేద్దాం. ఇక్కడ హిరణ్యాక్షుడు రాజీ ప్రశ్నకు జవాబు వస్తుంది. హిరణ్యాక్షో అనుజస్తస్య ప్రియః ప్రీతి కృదన్వహం కదా పాణిర్దివం యాతో యూసుర్మృగయన్ రణం. ఓకే, చదువుతారు రాజీ, మీరే చదవండి, ట్రై చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, నో ప్రాబ్లం, ట్రై చేయండి. హిరణ్యాక్షో అనుజస్తస్య అనుజస్తస్య ప్రియ ప్రియ ప్రీతికృత్ కృదన్వహం ప్రీతికృత్ కృదన్వహం రుదన్వహం Yeah. గదాపాని దివం యాతో పాని దివం యాతో యూత్సు యయుత్సు మృగయన్ యుత్సుక్ మృగయన్ మృగయన్ రణం. మీనింగ్ చదవండి. అతని అనుజుడగు హిరణ్యాక్షుడు తన కర్మలచే సోదరుని ప్రియమను గూర్చ సదా సంసిద్ధుడై ఉండెను. కేవలము హిరణ్యకశిపుని సంతృప్తి పరచుటకే అతడు గదను జేబుని యుద్ధోత్సాహముతో విశ్వమంతయు పర్యటించెను. తల్లి కొంచెం కింది దించమ్మా, ఓటు వాడు మీనింగ్ పెట్టవా. చూడు, అనుజ అంటే చిన్న సోదరుడు. హిరణ్యాక్షుడు ఎవరికి చిన్న సోదరుడు అయ్యాడు? ఎస్ మాతాజీ, అర్థమైంది. హిరణ్యకశిపుకి యంగర్ బ్రదర్. ఎస్, అంటే ఇక్కడ పెద్ద ఎవరు? హిరణ్యకశిపు. మనకు చెప్పే కదా, మనకు జవాబులు మళ్ళీ భాగవతంలోనే వస్తాయి. మన ప్రశ్నలకు జవాబులు భాగవతమే ఇస్తుంది. ప్రెసెంట్ లైఫ్ స్టైల్ లో కూడా ఇలాగే ఫాలో అవుతారా మాతాజీ? లేదు, మనం ఈ శాస్త్ర జ్ఞానాన్ని పాటించాం కదా, మనకు తెలియక కూడా కొన్నిసార్లు ఎవరి ముందు వస్తే వాళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటాం. సో మనం ఇప్పుడు హాస్పిటల్లో బర్త్ డాక్టర్ అలా డిక్లేర్ చేయరు కదా, ఫస్ట్ బోర్న్ బేబీని ఎల్డర్ చైల్డ్ కింద డిక్లేర్ చేస్తారు. అంతే అనుకుంటా, నాకు ఐడియా లేదు, అంతే అయిండొచ్చు. ఎందుకంటే అలాగే చేస్తున్నారు ముందు జన్మ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు జన్మ తీసుకున్న దాన్ని బట్టి మనం తీసుకునేది ఏంటి అంటే ఎవరు అంటే ఫస్ట్ ఎవరు బర్త్ అయితే తనే ఎల్డర్ కింద డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, సామాన్యంగా చూడండి, ఇంటింట్లో జరిగేది, ఒక అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నను ప్లీజ్ చేసేందుకు తమ్ముడు మళ్ళీ అన్నను అనుకరిస్తూ ఉంటాడు. అన్న కోసం అన్నను సంతృప్తి పరిచేందుకు, అతన్ని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక్కడ హిరణ్యాక్షుడు అలాగే చేస్తుంది. ఏం చేశాడంటే, సోదరుడికి ఏవైతే ఆనందాన్ని కలిగిస్తాయో, అతనికి ఏదైతే ప్రియమైందో అటువంటి కర్మలు చేసేందుకు అతను ఎప్పుడు రెడీగా ఉంటాడనమాట. అయితే హిరణ్యకశిపుడికి ఏమి ఇష్టము? ఈ ప్రపంచంలో అందరినీ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇష్టం, తన పవర్ని వాళ్ళ మీద ప్రదర్శించడం ఇష్టం కదా. అదే గుణం వల్ల హిరణ్యాక్షుడు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద చెప్పారనమాట. ఇప్పుడు ఎవరన్నా ఇట్లాంటి ప్రవృత్తి ఉన్నవారు అనుకోండి, అంటే యువతల వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి అట్లా అని అనుకుంటే, వాడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారనమాట. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, నీకు కావాలనుకునేది యువతలో నుంచి లాగేసుకునేటట్టు ఉండాలి. ఈ రకంగా బోధనలు ఎందుకు చెప్తారు అంటే, ఆ ఇంద్రియ భోగాల కోసం మనం ఏదైనా చేయాలి, మన కోసం మనం యువతలోటి కష్టపెట్టినా పర్వాలేదనే నైజంతో వాళ్ళకి ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తుంటాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. దాన్ని శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే దానవ నైజము, అదే అనమాట. అంటే యువతలోళ్లకు కష్టపెట్టి వాళ్ళకి సంబంధించినవి అన్నిటిని కూడా మనమే అనుభవించాలన్న భావన పెంచడం ఉంది, అది దానవ నైజం అని చెప్పారనమాట. అయితే ఎవరైతే ధార్మిక మార్గంలో వెళ్తారో వాళ్ళేమనుకుంటారు, వేరే వాళ్ళ కొల్లగొట్టుడు కాదు, తనకున్నది కూడా భగవంతుడికే, అంత భగవంతుడి సేవకే అని భావన వాళ్ళలో ఉంటుంది. కానీ మరి హిరణ్యకశిపుడిలో హిరణ్యాక్షులో అది లేదనమాట. ఎందుకంటే వాళ్ళకు ఆ శక్తి ఉంది, తర్వాత
యుద్ధ నైపుణ్యం ఎక్కడ చూసినా మనకు విజయం అనేది వస్తుంది కాబట్టి వీటన్నిటితోటి ఈ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం అంటే అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేటట్టు ఆ ప్రయత్నాల్లో ఈ శక్తిమంతుడైన సోదరుడు కూడా అతనికి చేయగలపడితే ఇంకా పవర్ఫుల్ అయ్యారనమాట. వాళ్ళకుండే ఆ కాంక్ష అంటే పదవీ కాంక్ష, వాళ్ళని ఈ మొత్తం లోకాలన్నింటినీ పాలించాలనే కోరిక ఎంత దాకా పోయిందంటే శాశ్వతంగా పర్మనెంట్ గా తనే ఈ మొత్తం లోకాలను పాలించాలన్న కోరిక వచ్చిందనమాట. ఆ కోరిక మళ్ళీ ఇప్పటికీ ఈ దానవ ప్రవృత్తి వాళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుందని శిలా ప్రభుపాద చెప్పారు. అంటే వాళ్ళలో ఉన్న గుణాలు ఇప్పుడు మనలో కూడా కొంచెం కొంచెం ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ దానవ ప్రవృత్తి ఉండడం అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. సో అటువంటి దానవ ప్రవృత్తి ఉండకుండా మనము దైవిక ప్రకృతి పెంచుకుందాం. ఆ మాటతోటి ఈరోజు క్లాస్ ఆపేసేస్తున్నా. హరే కృష్ణ. ఏదన్నా డౌట్స్ ఉన్నా, నేను చెప్పిన హరే దాంట్లో కృష్ణ ఏదైనా మాతాజీ. తప్పున్నా తల్లి. సో ఇద్దరు ఈక్వల్ పవర్ ఉన్న పర్సన్స్ కాదు కదా మాతాజీ? ఈక్వల్ అంటే కానీ ఇక్కడ మాటలు హిరణ్యాక్ష బట్టి హిరణ్యకశిపు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అతనికి ఎక్కువ వరాలు వచ్చి అమరత్వం చెప్పారు. ఇండైరెక్ట్ అమరత్వం వచ్చింది. మనకు నరసింహ దాంట్లో తెలుస్తుంది కదా, జంతువులతో అవును. కానీ అంటే దేవతలతో కానీ కానీ. బై బర్త్ అలా అంటే బై ఫస్ట్ బర్త్ నుంచి బోత్ ఆర్ ఇద్దరు పవర్ఫుల్. ఈక్వల్ గా కాదు, బై బోత్ బర్త్ బోత్ ఆర్ ఈక్వల్. పవర్ఫుల్. వాళ్ళు నడుస్తుంటే భూమి కంపిస్తుంది, అవన్నీ చెప్పారు కదా. కానీ వరాల కానీ కారణంగా ఇక్కడ తిను తనకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు కదా, యంగర్ అవును. వన్. అందువల్ల తమ్ముళ్ళు ఆయన ఇంకా ఎక్కువ పవర్ఫుల్ గా అయిపోయాడు. ఎస్. ఓకే, ఒకటి హిరణ్యాక్షుడి హెల్ప్, సెకండ్ వరాల వల్ల ఉండే పవర్, ఇవన్నీ కలిసి ఓకే, ఈ బికమ్ మోర్ పవర్ఫుల్ మోర్ అనమాట. పవర్. ఓకే, ఓకే. బట్ హిరణ్యాక్షుడు కూడా ఈక్వల్లీ పవర్ఫుల్. ఎందుకంటే జయ విజయులు ఇద్దరు కూడా సామాన్యులు కారు కదా. అదే వాళ్ళు అదే కారణ జన్ములు, ఒక భగవంతుని లీలా వినోదం వచ్చిన వాళ్ళు. సో హీఈస్ ఈక్వల్లీ పవర్ఫుల్. అందుకే ఆయన ఎవరు పోరాడలేక సాక్షాత్ స్వామి వరాహ రూపంలో వచ్చాడు. అవును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ థ్యాంక్ తల్లి. యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. మాతాజీ మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా మాతాజీ, ఇట్లా అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అందరు దృఢంగా ఎత్తుగా చాలా భారీగా ఉంటారు, హైట్ అదన్నీ. అంటే వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే మాతాజీ, వాళ్ళ ఆహారంని బట్టి అలా ఉంటారా అని. ఆహారం బట్టి, వాళ్ళు ఉండే పరిసరాల కారణంగా, వాతావరణ పరిస్థితి, శీతోష్ణ పరిస్థితుల కారణంగా, తర్వాత వైభవం కారణంగా. అంటే మెయిన్ వాళ్ళు తినే ఆహారం చాలా జంతువు అలాంటివి ఉంటాయి కదా మాతాజీ, అందువల్ల అట్లా ఉంటారేమో. మన ఇండియాలో అట్లా ఉండరు కదా, తినరు కదా అవన్నీ, అందుకే మన దగ్గర అట్లా ఉంటారా? లేదు, మన దగ్గర తినేవాళ్ళు కూడా అట్లే ఉండరు కదా, వాళ్ళలా ఉండరు మాతాజీ. అవి జీన్స్ అంటే అవి జీన్స్. ఆఫ్రికా వాళ్ళు అంటే ఇలాగా, ఫిలిపియన్స్ అంటే కళ్ళు ఒకలాగా ఉంటాం, అది ఆ జీన్స్ మాతాజీ. మాతాజీ దానికి కూడా అది కృతాయుగం కదా మాతాజీ. అప్పుడు మనుషులు కూడా నార్మల్ మనుషులే బాగా హైట్ గా ఉన్నారు కదా, ఇంకా మనకు శ్రీరామచంద్రుడు కూడా ఎంతో లాంగ్ కదా. బట్ అయినా మాది దానవులు ఇంకా హైట్ ఎక్కువ, అంత కంపేర్ టు దేవతాస్ కన్నా వాళ్ళ పవర్స్ ఎక్కువ ఉంటాయి. మాతాజీ రికార్డ్. థ్యాంక్ యూ తల్లి. దామోదర్ రికార్డింగ్ ఆపండి. ఎస్ పద్మజ, ఏమైనా యాడ్ చేస్తారా? లేదు మాతాజీ, ఒక డౌట్. మరి ఆపరేషన్ చేసి పిల్లల్ని తీస్తారు కదా మాతాజీ, అప్పుడు ఎవరు ఫస్ట్ అనుకోవాలి? ఓ అమ్మ, ఎవరైనా సరే ఫస్ట్ తీసిన వాళ్ళు సెకండ్ కన్సీవ్ అయిన వాళ్ళమ్మా, అంతే. రికార్డింగ్ ఆపుతావా? హరే కృష్ణ. చెప్పండి. అయితే ఇప్పుడు పర్పోట్లని ప్రింట్ తప్పబడింది అంటారా భాష్యంలోని? 18వ శ్లోకం. 18. అవును మాతాజీ, లాస్ట్ లో పెడతావా తల్లి? పండు నేను చదివిన తెలుగు టెస్ట్ లో పెడుతున్నాను మాతాజీ, ఉండండి. చెప్పండి ఏంటి. లాస్ట్ ని, హిరణ్యాక్షుడు గర్భమందు చేరిన రెండవ శిశువు తొలుత జన్మించగా, హిరణ్యకశిపుడు తొలుత గర్భమున చేరిన రెండవ శిశువును
మాతాజీ వెనుకనున్న తొలుత అది గర్భమున అర్థం అవ్వలేదు చేరినందున అది అర్థం అవ్వలేదు మరి. రెండో అదే ఇప్పుడు కూడా చెప్పింది అదే. హిరణ్యాక్షుడు అంటే రెండోసారి కన్సీవ్ అయినవాడు, అందుకని ముందొచ్చాడు. హిరణ్యకశిపుడు అంటే మొట్టమొదట ఆమె గర్భంలో చేరాడు, కానీ రెండవ శిశువు ముందున్నాడు కాబట్టి అతను రెండవ శిశువుగా జన్మించాడు, తర్వాత జన్మించాడు. అది వెనుకనున్నవాడు వెనుకనున్నవాడు పర్పోర్టు పర్పోర్టు కరెక్ట్ ఉంది, మేము చెప్పే ప్రయత్నం కూడా కరెక్ట్ ఉంది. నేను అర్థం చేసుకోవడం తప్పు, నేను అర్థం కన్ఫ్యూజింగ్ గా ఉంది, చేసుకోవడం అందుకని అట్లా అనిపిస్తుంది. మీ తప్పు కూడా కాదు. కన్ఫ్యూజ్ గా ఒక్కటి ఉంది మాతాజీ ఇంతకుముందు రసరాని చెప్పట్టు బేసిక్ గా గుర్తుంచుకోండి. కవలల్లో ముందు వచ్చిన వాడు రెండోసారి కన్సీవ్ అంటే కరెక్ట్ ఏమంటారు, గర్భధారణలో రెండోసారి గర్భధారణ జరిగిన వాడు ముందు వస్తాడు. మొట్టమొదట ఎవరైతే కన్సీవ్ అవుతారో వాడు రెండోసారి వస్తాడు. ఎందుకంటే ఫస్ట్ బేబీ ఉంది కాబట్టి ఫస్ట్ బేబీ బయటకు వస్తుంది. మనం ఏమనుకుంటే ఫస్ట్ బేబీ వచ్చింది కాబట్టి వాడు పెద్దోడు అనుకుంటాం, కాదు, వాడు రెండోసారి గర్భంలో జోటు చేసుకున్నాడు కాబట్టి. చిన్న అది ఎగ్జాంపుల్ అదంతా వదిలేయండి మాతాజీ. చెప్పు. లిఫ్ట్ ఉంది మాతాజీ, లిఫ్ట్ లో ఫస్ట్ ఎక్కినోడు ఏం చేస్తాడు మాతాజీ, వెనక్కి వెళ్ళిపోతాడు. లాస్ట్ ఎక్కినోడు ఏముంటాడు మాతాజీ, ముందు ఉంటాడు. లిఫ్ట్ Very తెరిచినాక good. ఫస్ట్ ఎవరు వస్తారు మాతాజీ, ఫస్ట్ ముందు ఎక్కినోడే వస్తాడు, వెనకెక్కినోడు వస్తాడు. రసరాని మాతాజీ ఈ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు కదా, మనం ఎయిర్పోర్ట్ కి వెళ్తాం కదా, మన లగేజ్ ఫస్ట్ వేస్తే మనది లాస్ట్ వస్తుంది. సేమ్ అన్నిటికీ ఇదే సింపుల్ మాతాజీ. డోంట్ ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకుంటారు ఎక్కువగా, దాన్ని ఎంత చేసుకోకండి. ఓకే, జస్ట్ అంతే. ఒక లిఫ్ట్ లో గానీ ఇది గానీ దాగుడు మూతలు ఆడుతున్నాం అనుకోండి, ఒక రూమ్ లోకి వెళ్ళి ఒక అందులోకి వెళ్ళి ఫస్ట్ నుంచి తర్వాత వచ్చి దాక్కుంటాడు, కానీ వాడే ముందు పట్టుబడతాడు, అంతే కదా. బయటకు వాడే ఫస్ట్ వస్తాడు, వెనకాల ఉన్నాడు కమలముఖి ఎగ్జాంపుల్. సో ఇవన్నీ మాతాజీ. సో ఈ ఎగ్జాంపుల్స్ తో మీకు ఈజీగా అర్థమవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లేకపోతే నేను ఏంటంటే ఈ గర్భం దాల్చడము డెలివరీ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, రెండు కొంచెం క్రిటికల్ గా ఉన్నాయి పదాలు. అవును అవును. నేను అంటే మాతాజీ వీళ్ళు కవల పిల్లలేనా మాతాజీ, హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరు కవల పిల్లలే మాతాజీ? కవలలే, ఒకేసారి మనము అదితి గర్భంలో ఒకేసారి దేవిజయులు ప్రవేశించారని విన్నాం కదా మాతాజీ. అవును మాతాజీ, అవును. సరే, నో ప్రాబ్లం, ఉండని ఉంటే ఉంది, తన ఎడిట్ చేసుకుంటుంది. మేము హైదరాబాద్ పోయినప్పుడు ఇట్లే ఉండేది, ఫస్ట్ పోయి సామాన్లు పెట్టేసేవాళ్ళం. ఇక రాదు అందరూ వచ్చేది, మాకు రాకపోయేది. మా మదర్ కజిన్ అతను అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉండేది. ఆయన అనేది, మీకు ఏం తొందర, పరిగెత్తి ఎందుకు వస్తారు ఇక్కడికి వచ్చి, మళ్ళీ విసుక్కుంటారు సామాన్ రాలేదు అని. అందుకే నాకు అది కమలముఖి ఎగ్జాంపుల్ చాలా నచ్చింది. వెరీ నైస్. హరే కృష్ణ. కానీ ఇప్పుడు ఇట్లా అంటున్నావు కానీ రసరాని, మన క్లాస్ అంతా డిస్కస్ చేసుకోవాలి మాతాజీ. అంటే అప్పుడు ప్రభువుకు పాపం ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, మనం మామూలుగా తిన్నామా, మనం ఆయన చెప్పేదాన్ని కూడా ఆయనే కాంట్రవర్సీ చేసేసి గందరగోళం చేసాము అన్ని క్వశ్చన్. ఇంకా పాప మాతాజీ అందరూ ఎక్కువ ప్రశ్నలు అడగట్లేదు, మనం ఆ రోజు అయితే మేము మామూలుగా అదే ఇప్పుడు ఆపరేషన్ అయితే ఎలాగా ఇవన్నీ పద్మాక్షి మాతాజీ అడుగుతుంటే సేమ్ డౌట్ ఎవరో